ఆ మోక్ష మార్గాన్ని, సరైనటువంటి మోక్ష మార్గాన్ని మన ధర్మం మనకి చూపిస్తూ ఉన్నది. అంటే ఇక్కడ కొంతమంది అడుగుతారు, అందరూ కూడా మోక్షం కోరుకుంటున్నారు అంటే అని ఎలా చెప్పడం కుదురుతుంది? కొంతమంది అనొచ్చు, అసలు మాకు మోక్షం అని ఒకటి ఉందనేదే తెలియదు ఇప్పటి వరకు, మీరు చెప్పినప్పుడే మాకు తెలిసిందే అసలు మోక్షం అని ఒకటి ఉంటుంది అనే విషయమే తెలియదు. ఏదో మామూలుగా ప్రపంచంలో ఉన్నాం, ఏదో మా పనులు మేము చేసుకుంటున్నాం, ఏదో ఉన్నంతకాలం ఏదో చేయాలని మాత్రం తెలుసు తప్ప ఏదో మోక్షం అని అసలు ఒకటి ఉందనే విషయమే మాకు తెలియదు కదా. కాబట్టి అందరూ కూడా మోక్షాన్ని కోరుకుంటున్నారు అని ఎలా అంటారు అని ఒక ప్రశ్న కొంతమందికి వస్తుంది. అసలు ఈ పదాన్నే ఇప్పటివరకు మేము వినలేదు అని కొంతమంది అనొచ్చు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి, వాడు ఒక మహారాజైనా, ఒక సైనికుడైనా, ఒక ధనవంతుడైనా, ఒక పేదవాడైనా, ఒక పండితుడైనా, ఒక పామరుడైనా, ఒక ప్రజ్ఞాశాలైనా, ఒక మందబుద్ధైనా, ఒక ఆస్తికుడైనా, ఒక నాస్తికుడైనా, ఏ మతానికి చెందినవాడైనా, ఏ దేశానికి చెందినవాడైనా, ఏ మూలున్నవాడైనా సరే ప్రపంచంలో కోరుకునేది ఏమిటి అనంటే సుఖం. నేను సుఖంగా ఉండాలి అనేదాన్ని అందరూ కూడా కోరుకుంటారు. వాడు ఎవరైనా కావచ్చు, కానీ వాడి కోరిక మాత్రం ఉండేది ఇదే, ఏమిటి? నేను సుఖంగా ఉండాలి, నాకు దుఃఖం అనేది రాకూడదు అనేదే అందరికీ కూడా ఉండేటటువంటి కోరిక. అయితే ఇక్కడ ఇంకో రెండు విషయాలు ఉన్నాయి. సుఖాన్నే అందరూ కూడా కోరుకుంటారు, దుఃఖాన్ని అందరూ కూడా వద్దనుకుంటారు. సుఖాన్నే అందరూ కూడా కోరుకుంటారు. ఇక్కడ మళ్ళీ ఒక రెండు విషయాలు ఉన్నాయి. ఏమిటి అనంటే, ఇప్పుడు ఇద్దరు లోకంలో సమానంగా కష్టపడ్డారు, ప్రయత్నించారు, బాగా పరిశ్రమతో బాగా పైకొచ్చారు, ప్రయత్నం చేశారు. కానీ ఇద్దరిలో ఒకడికి మాత్రం ఎక్కువ ఫలం వచ్చింది, ఇంకొకటి మాత్రం తక్కువ ఫలం వచ్చింది. ఎక్కువ సుఖం లభించింది, ఇంకొకటి మాత్రం తక్కువ సుఖం లభించింది. ఇద్దరూ కూడా చక్కగా సుఖంగా ఉండాలి, హాయిగా ఉండాలి, బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఇద్దరు కూడా కష్టపడ్డారు, సమానంగా కష్టపడ్డారు. ఒకడికి ఎక్కువ ఫలం వచ్చింది, ఒకడికి తక్కువ ఫలం వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? ఈ తక్కువ ఫలాన్ని పొందినటువంటి వాడు, సరే తక్కువైతే మాత్రం ఏమిటి, ఇది కూడా సుఖమే కదా, కాబట్టి దీంతో ఇలానే సరిపెట్టుకుందాం అని అనుకోడు ఎప్పుడూ కూడా. ఏం చేస్తాడు అంటే, ఇద్దరూ కలిసి కష్టపడినప్పుడు, సమానంగా కష్టపడినప్పుడు వాడికి మాత్రం ఎక్కువ దొరికింది, నాకెందుకు తక్కువ దొరికింది అని వెంటనే ఆలోచించడం మొదలు పెడతాడు. ఎక్కడ లోపం వచ్చింది, ఏం చేయవలసి ఉండింది, ఏం జరిగింది అనే దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. అలా ఆలోచించి వీడికి కూడా ఎంత దొరకాల్సి ఉందో సుఖం అంత దొరికేంత వరకు ఊరికే ఉండడు, ఊరికే కూర్చోడు. మళ్ళీ ప్రయత్నం చేస్తాడు, మళ్ళీ ప్రయత్నం చేసి ఆ సుఖం అనుకున్నంత దొరికేంత వరకు, అనుకున్నంత ఫలం దొరికేంత వరకు మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, మనిషికి ఒట్టి సుఖం మాత్రమే కావాలి అని గనక ఆశ ఉంటే కొంత సుఖం దొరికినా అది కూడా సుఖమే కాబట్టి దాంతో సరిపెట్టుకోవాల్సి ఉండేది. కానీ అలా సరిపెట్టుకోవట్లేదు మనిషి. ఏం చేస్తాడు? నాకు కూడా అంత దొరకాల్సిందే అని ప్రయత్నం చేస్తున్నాడు. తక్కువైనా కూడా సుఖమే కదా, కాబట్టి దీంతో సరిపెట్టుకుంటే చాలు కదా అనుకోవట్లేదు. కాబట్టి దీని ద్వారా మనకు తెలుస్తుంది ఏమిటి అనంటే, సుఖం కావాలి, అయితే ఆ సుఖం అనేది సాధ్యమైనంత వరకు అధికంగా ఉండాలి. ఎంత అధికంగా పొందడానికి సాధ్యమవుతుందో అంత అధికమైన సుఖం కావాలి అనేది మొదటి అంశం. అదేవిధంగా రెండో విషయం ఏమిటి అనంటే, ఒక మనిషి 2 రోజుల పాటు చాలా సుఖాన్ని అనుభవించాడు, సుఖమయమైనటువంటి వాతావరణంలో ఉన్నాడు. 2 రోజులు చాలా హాయిగా, చాలా సుఖంగా గడిచింది. అప్పుడు ఆ సుఖమయమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు వాడి మనస్సు వాడిని ఏం కోరుతుంది అనంటే, ఆ మనస్సు ఏం కోరుతుంది అనంటే, జీవితం అంతా కూడా ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుంది, రోజు ఇలాగే ఉండొచ్చు కదా, ప్రతిరోజు జీవితంలో ప్రతిరోజు ఇంతే సుఖంగా గడిస్తే ఎంత బాగుంటుంది అని మనస్సు అంటూ ఉంటుంది. ఆ మనస్సు ఇలా అడుగుతూ ఉంటుంది. అంటే వాస్తవంగా వీడికి తెలుసు, ఇవాళ 2 రోజులు మాత్రమే, మళ్ళీ రేపటి నుంచి ఈ సుఖం ఉండదు, అయిపోయింది ఇక్కడికి, రేపటి నుంచి మళ్ళీ వేరే పనులు ఉన్నాయి, వేరే కష్టాలు అవన్నీ ఉండనే ఉన్నాయని వీడికి తెలుసు. అలా తెలిసినా కూడా, అంటే వీడి బుద్ధికి అది తెలుసు, కానీ వీడి మనస్సు మాత్రం మళ్ళీ అదే అడుగుతూ ఉంటుంది, ఇంకా సుఖం, ఇంకా ఇలాగే జీవితం అంతా ఉంటే ఎంత బాగుంటుంది అని అడుగుతూనే ఉంటుంది మనస్సు. వీడికి తెలుసు అలా ఉండదు అని తెలుసు, రేపటి నుంచి ఇలా ఉండదు, ఇది ఇవాళకి మాత్రమే ఇది పరిమితం అనేటటువంటి విషయం వీడికి తెలుసు. అలా తెలిసినా కూడా మనస్సు ఇలా కోరుకోవడం మాత్రం మానదు. ఎక్కడైనా కొంచెం ఇవాళ సుఖం దొరికినటువంటి సుఖం ఇంకో 2-3 రోజుల పాటు ఇలాగే అనుభవించడానికి సాధ్యం అవుతుందా అని ఆలోచిస్తూ ఉంటాడు వీడు. ఒకవేళ దానికి అవకాశం ఉందంటే మాత్రం దాన్ని వదులుకోవడానికి తయారుగా ఉండడు. ఖచ్చితంగా ఇంకో 2-3 రోజుల పాటు, కనీసం 2-3 రోజులైనా
ఇది ఇంకా దీన్ని ఇంకా కొనసాగించవచ్చు అనేటటువంటి అవకాశం కనుకుంటే తప్పకుండా దాన్ని పొందడానికే ప్రయత్నిస్తాడు తప్ప దాన్ని వదులుకోవాలని ఎప్పుడూ కూడా అనుకోడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది అని అంటే సుఖం కావాలి, అదేవిధంగా దీర్ఘకాలం ఉండేటటువంటి సుఖం కావాలి. ఏదో ఒకసారి కాసేపు ఉండి వెళ్ళిపోయే సుఖం కాదు మనిషికి కావాల్సింది. మనిషి కోరుకునేది దాన్ని కాదు, వస్తున్నది అలా ఉన్నప్పటికీ కోరుకునేది దాన్ని కాదు. అయితే యద్యపి వీడు నాకు సుఖం కావాలి అనుకున్నంత మాత్రాన దొరకట్లేదు, దుఃఖం రాకూడదు అనుకున్నంత మాత్రాన ఆగట్లేదు. సుఖం కావాలనుకున్నంత మాత్రాన శాశ్వతంగా ఉండట్లేదు. దుఃఖం వద్దు వద్దు అని 100 సార్లు అన్నా కూడా అది రావడం ఆగట్లేదు. అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా వస్తూ ఉన్నది, అది వేరే విషయం. అయితే వాస్తవంగా మనిషికి ఉండేటటువంటి ఆ కోరిక ఏమిటి అనంటే సుఖం కావాలి, అందులోనూ సాధ్యమైనంత వరకు అత్యధికమైనటువంటి సుఖం కావాలి, అందులోనూ సాధ్యమైనంత వరకు దీర్ఘకాలం ఉండేటటువంటి సుఖం కావాలి అనేదే ప్రతి ఒక్క మనిషికి ఉండేటటువంటి ఆశ. ఈ కోరిక ఏదైతే ఉందో అంటే సుఖము, అందులోనూ శాశ్వతమైన అత్యుత్కృష్టమైనటువంటి సుఖం అనేది ఏదైతే ఉందో ఈ సుఖాన్నే శాస్త్రంలో మోక్షము అని అన్నారు. అటువంటి మోక్ష సుఖం మోక్షం అంటే ఏమిటి? విడుదల అని అర్థం. విడుదల అంటే ఏమిటి? దుఃఖముల నుంచి విడుదల. మనం కోరుకునేది అదేగా, దుఃఖముల నుంచి విడుదల. కాబట్టి ఈ దుఃఖాల నుంచి విడుదల, అందులోనూ ఎటువంటి విడుదల అనంటే ఒకసారి దాని నుంచి విడిపించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఎప్పటికీ ఆ దుఃఖాలు అనేది మనకి రాకుండా ఉండాలి. అదే అసలైనటువంటి విడుదల. ఏదో 2 రోజులు బయటకు వచ్చాం మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఆ దుఃఖంలోకి వెళ్ళాల్సి వచ్చిందంటే అది అసలైనటువంటి విడుదల కాదు. అందుకే దీన్నే శాస్త్రంలో ఆత్యంతిక దుఃఖ నివృత్తి అని అంటారు. వట్టి దుఃఖ నివృత్తి కాదు, ఆత్యంతికమైనటువంటి దుఃఖ నివృత్తి. ఆ ఆత్యంతికం అనే ఒక పదాన్ని వాడతారు శాస్త్రంలో. ఆ ఆత్యంతికము అనే పదం ఏ అర్థాన్ని సూచిస్తోంది అనంటే మామూలుగా దుఃఖ నివృత్తి ఇప్పుడు ఉండనే ఉంది అందరికీ కూడా. ఎందుకంటే ఇవాళ ఏదో తలనొప్పి వచ్చింది, ఏదో దుఃఖం, ఏదో జ్వరం వచ్చింది, ఏదో కష్టం వచ్చింది, ఓ 2 రోజులు ఆగితే అది సరవుతోంది, అక్కడికి ఆ దుఃఖం నివృత్తి అయిపోయింది. కానీ ఇప్పుడు ఇవాళ రోజు ఉన్నటువంటి దుఃఖం నివృత్తి అయినంత మాత్రాన్ని ఇక జీవితంలో మళ్ళీ నాకు దుఃఖమే రాదు అని ఎవరు చెప్పలేరు. అలా అనలేం. మళ్ళీ ఏదైనా ఒక దుఃఖం రానే రావచ్చు, వస్తుంది జీవితంలో. మనిషిగా ఉన్నంతకాలం ఏదో ఒక దుఃఖం అనేది మళ్ళీ రానే వస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి దుఃఖ నివృత్తి ఏదైతే ఉందో అది దుఃఖ నివృత్తి మాత్రమే. ఇది ఆత్యంతికమైన దుఃఖ నివృత్తి కాదు. ఆత్యంతికము అనేటటువంటి పదం ఏ అర్థాన్ని సూచిస్తోంది అనంటే ఏ దుఃఖ నివృత్తి తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు కూడా దుఃఖం అనేది మనల్ని స్పృశించదో, మనకి రాదో, అటువంటి దుఃఖ నివృత్తిని ఆత్యంతిక దుఃఖ నివృత్తి అని అంటారు. అంటే ఈ దుఃఖ నివృత్తి అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పుడు కూడా దుఃఖం అనేది మనకి రాదు అనేటటువంటి స్థితి ఏదైతే ఉంటుందో దాన్నే ఆత్యంతిక దుఃఖ నివృత్తి అని శాస్త్రంలో చెప్పారు. ఇప్పుడున్నటువంటి దుఃఖ నివృత్తులు ఏవైతే ఉన్నాయో, దుఃఖం నివృత్తి చెందడం అంటే ఏదైతే ఉందో ఆ దుఃఖ నివృత్తి తర్వాత కూడా మళ్ళీ దుఃఖం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఆత్యంతిక దుఃఖ నివృత్తి కాదు. ఆత్యంతికమైన దుఃఖ నివృత్తి అంటే ఏ దుఃఖ నివృత్తి తర్వాత మళ్ళీ ఇంకా దుఃఖం రావడానికి అవకాశమే లేదో అటువంటి దుఃఖ నివృత్తిని ఆత్యంతిక దుఃఖ నివృత్తి అని అంటారు. అదేవిధంగా శాశ్వతమైనటువంటి సుఖప్రాప్తి, శ్రేయఃప్రాప్తి, సుఖప్రాప్తి అనేది ఏదైతే ఉందో ఆ ప్రాప్తినే, ఆ సుఖప్రాప్తినే శాస్త్రముల్లో మోక్షము అని అన్నారు. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే జనాలందరూ కూడా ఏ సుఖాన్నైతే కోరుకుంటూ ఉన్నారో దాన్నే శాస్త్రంలో మోక్షం అన్నారు అనే మాట జనాలకి తెలియదు అంతే. దీనికే శాస్త్రం ప్రకారం మోక్షం అని పేరు అనే ఒక్క విషయం జనాలకు తెలియదు అంతే తప్ప వాస్తవంగా జనాలందరూ కోరుకునేది మోక్షాన్నే. వాళ్ళకి తెలిసి దీన్నే మోక్షం అంటారనే మాట వాళ్ళకి తెలియకపోయినా కూడా వాళ్ళు కోరుకుంటున్నటువంటి సుఖం ఏమిటి అని అంటే అదే మోక్ష సుఖము.